హాయ్ అండి, అందరూ నమస్కారం. మౌని అమావాస్య శుభాకాంక్షలు. ఈరోజు అందరికి కూడా ఈరోజు తెలుగు నాట ఈ యొక్క పండుగని ఘనంగా చేసుకుంటున్నారు. ఈరోజు చాలా మంచి రోజు. కానీ ఎట్ ది సేమ్ టైం ఈరోజు మనల్ని చాలా ఇబ్బంది పెట్టేటువంటి న్యూస్ కూడా ఒకటి ఉంది. సో మీరందరూ కూడా ఈ పవిత్ర స్థానాలు ఆచరించి అట్లీస్ట్ ఈ యొక్క గండంలో నుంచి కొంచెమైనా అందరూ కూడా బయటపడాలని తెలియజేసుకుంటూ ఈ వీడియోని నేను మీకు చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేశాను. డీప్సీక్ ఏఐ అనేది మన తెలుగు ఇళ్లల్లో ఏ రకంగా మంటలను రగులుస్తూ ఉంది, ఒక రకంగా కుంపట పెట్టిందనే చెప్పాలి. ఇది చిన్న పనిగా దీంతో, ఎందుకంటే రెండు ప్రపంచ శక్తుల మధ్య మూడో ప్రపంచ శక్తి అని చెప్పుకోబడేటువంటి ఇండియా, అందులో ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్గా అత్యంత ప్రాధాన్యత రాష్ట్రాలైనటువంటి తెలుగు రాష్ట్రాల యొక్క విద్యార్థులు, తెలుగు రాష్ట్రాల యొక్క కంప్లీట్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ యొక్క కంట్రిబ్యూషన్ మనది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ కూడా మన మీద చాలా ఉంటుంది. గ్లోబల్ ఏఐ ఇండస్ట్రీని, యుఎస్ స్టాక్స్ని ఒక్కసారిగా ఈ యొక్క చైనా యొక్క అన్ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైతే తీసుకుందో ఒక్కసారి ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 24 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఒకే ఒక రోజు మాయమైపోయింది. 1000 శవాలని పీక్కు తిన్నటువంటి ఒక రాబందు ఒక్క గాలి వనకు కొట్టుకుపోయిందని చెప్పేసి పూర్వకాలంలో సామెత ఉండేది. ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న దేశాలైనటువంటి ఏమన్నా అనుకోండి, లేకపోతే ఇంకొక రకరకాల అన్ని కంట్రీస్తో యూఎస్కి కొంత విరోధం ఉంటుంది, కొంత ఫ్రెండ్లీనెస్ ఉంటుంది, కొంతమందిని భయపిస్తూ ఉంటారు. ఇంతమందిని భయపెట్టో, బెదిరించో, లేకపోతే కొంతమందికి మంచి చేసో, చెడు చేసో, ఏదో ఒక రకంగా పెద్దన పాత్రను అయితే ఘనంగా 10 ఏళ్ల నుంచి కానీ లేకపోతే ఇంతకుముందు కాలంలో కూడా యూఎస్ పోషిస్తూ వచ్చింది. కానీ ఒక చిన్న 200 మంది ఎంప్లాయీస్తో కూడుకున్నటువంటి ఒక చైనీస్ కంపెనీ అమెరికన్ సిలికాన్ వ్యాలీని ఈరోజు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉందన్నమాట. సో ఈ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి, ఎందుకంటే ఫ్లాగ్షిప్ కంపెనీస్ అయినటువంటి గూగుల్ అనుకోండి, లేకపోతే ఓపెన్ ఏఐ అనుకోండి, మైక్రోసాఫ్ట్ అనుకోండి, ఈరోజు మెటా అనుకోండి, లేకపోతే మన టెస్లా అనుకోండి, వీటన్నిటికీ ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు చైనా సవాల్ విసిరిందని చెప్పాలి. ఓకే, దీనివల్ల యుఎస్ స్టాక్ మార్కెట్స్ అతలాకుతలం అయిపోయినాయి. ఆల్రెడీ అమెరికన్ మార్కెట్ చాలా గ్రిమ్గా ఉంది, రకరకాల కారణాలు. ఒక పక్క డిపోర్టేషన్ నడుస్తూ ఉంది యుద్ధ ప్రాతిపదికన. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఎవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డిపోర్టేషన్ నడుస్తుంది. వీసా ప్రాసెస్ టఫ్ అయిపోయింది. అక్కడ వైట్ యొక్క సుప్రిమసీ కావాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే కావాలనేటువంటి నినాదం అనుకోండి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి ఒక పక్క ఉద్యమం అమెరికాలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉంటే, మేక్ అమెరికా డిగ్రేడ్ అగైన్ అనేటువంటి ఉద్యమాన్ని చైనా వాళ్ళు చేపట్టారు. దాంతో వీళ్ళిద్దరి మధ్య వారు బాగా ముదిరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలనే ఆయుధాలు కదండి, టెక్నాలజీతో నడుస్తాయి. సో ఈ యొక్క టెక్నాలజీ రెవల్యూషన్లో చైనా ఒక పెద్ద ముందడుగు వేసిందని చెప్పాలి. చిన్న రిసోర్సెస్తో, చిన్న టెక్నాలజీతో, అదేవిధంగా ఎటువంటి అడ్వాన్స్డ్ చిప్స్ లేకుండా శాంక్షన్స్ విధించింది. అమెరికా వచ్చేసి వాళ్ళకి ఎటువంటి చిప్స్ కానీ లేకపోతే సెమీ కండక్టర్స్ని సప్లై కానివ్వకుండా శాంక్షన్స్ విధించినప్పటికి కూడా ఆ యొక్క చిన్న కంపెనీ, కమ్యూనిస్ట్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక చిన్న కంపెనీ, పెద్దగా ప్రపంచానికి ఎక్స్పోజర్ లేనటువంటి ఒక చిన్న కంపెనీ ఈరోజు డీప్సీక్ ఏఐ రూపంలో ఛాలెంజ్ విసిరింది అమెరికాకి, అమెరికా ఆధిపత్యానికి. సో అమెరికా ఆధిపత్యానికి ఛాలెంజ్ విసిరితే అదేదో మనకి దగ్గర ఉన్నటువంటి మన మిత్రదేశం విసిరిందనుకో మనకు ఆనందం. కానీ మన ఇద్దరం కలిసి, ఎవరెవరు మనము అంటే ఇక్కడ ఇండియా, అవతల యుఎస్ఏ, ఇద్దరం కలిసి భాయి అనుకుంటూ మనం చైనా వాడిని తొక్కాలనేటువంటి ప్రయత్నం, లేకపోతే మనల్ని ఉపయోగించి మనం భుజం మీద నుంచి బాణాన్ని చైనా మీదకి వదలాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడు అమెరికా చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చైనా కొట్టినటువంటి దెబ్బకి మనకైతే చాలా ఇబ్బంది అండి. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలకి ఆల్రెడీ జాబ్ మార్కెట్ క్రంచ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తెలుగు పిల్లలకి ఇప్పుడు ఏఐ వచ్చేస్తుంది, ఏఐ మనకు ఉద్యోగాలు ఇచ్చేస్తుంది, ఏఐ ద్వారా మనం బాగుపడిపోతాము, ఏఐ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి రకరకాల డాక్యుమెంటేషన్ చేసి, రకరకాల పరిశోధనలు చేసి, రకరకాల యూట్యూబ్ వీడియోలు చేసి మనం అందరం కూడా వదలగొట్టుకుంటూ వచ్చాం. కానీ ఇప్పటి వరకు మనం ఈ నేర్చుకున్నటువంటి టెక్నాలజీ కానీ, నేర్చుకుంటున్నటువంటి టెక్నాలజీ కానీ, అడాప్ట్ చేసుకున్నటువంటి టెక్నాలజీ కానీ, మనం ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఆదర్శంగా తీసుకున్నటువంటి బుక్ రైటర్స్ కానీ, ఆదర్శంగా తీసుకున్నటువంటి సిలబస్ కానీ, ఇదంతా కూడా సిలికాన్ వ్యాలీ నుంచి ఆదర్శంగా తీసుకున్నాం. ఈరోజు మనమందరం వర్షిప్ చేసేటువంటి, మనమందరం డ్రీమ్ జాబ్గా భావించేటువంటి సిలికాన్ వ్యాలీని ఛాలెంజ్ చేస్తూ ఒక చిన్న కంపెనీ రావడం అన్నది తెలుగు వారందరికీ ఇది చాలా పెద్ద దెబ్బ అనమాట. ఓకే, సో ఇది చాలా యాక్యురసీగా ఉంది. నేను నిన్నంతా వాడి చూశాను. ఇంత చేసినటువంటి వీళ్ళు అవుట్డేటెడ్ చిప్స్ వాడారు. కానీ కటింగ్ ఎడ్జ్ పెర్ఫార్మెన్స్, రీఇన్ఫోర్స్మెంట్ టెక్నాలజీ అని చేసి ఒకదాన్ని వాడేసి వాళ్ళు చేశారనమాట. దీనివల్ల మెమరీ యూసేజ్ ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పమంటారా? మీరు ఓపెన్ ఏఐ కానీ లేకపోతే చాట్ జీపీటీ కానీ గూగుల్ జెమినీ కానీ వాడాలన్నట్లయితే
మీకు కంప్యూటేషనల్ పవర్ చాలా ఎక్కువ ఉన్నటువంటి మిషన్స్ కావాలి. ఓకే, ఎన్విడి లాంటి పెద్ద పెద్ద మన చిప్స్ కావాలన్నమాట. కానీ మీరు యాపిల్ ఫోన్లో దీన్ని రన్ చేసేయచ్చు. అంటే చిన్న కంప్యూటేషనల్ పవర్ ఉన్నటువంటి డివైజెస్లో కూడా మీరు DeepSeek AIని వాడవచ్చు. అంతేకాకుండా రూపాయి ఖర్చు లేదు. ఈవెన్ మీరు APIs వాడదలుచుకున్నా కూడా 1/10 అంటే 10లో 1% 10 రూపాయలు ChatGPT ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో రూపాయి కానీ ఇచ్చేస్తే వీడు యాక్సెస్ ఇచ్చేస్తున్నాడు. డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంది. ఓకే, అందువల్ల దీన్ని కేవలం మనం AI మోడల్గా చూడడానికి లేదు, ఇది ఒక టెక్నాలజికల్ రెవల్యూషన్గా చూడాలి. అది కూడా మన శత్రువు చేసింది కాబట్టి అది ఇంకా మనకి దరిద్రం. అమెరికా దీని మీద ఎలా స్పందించాలో అర్థం కాక మల్లగొల్లాలు పడుతూ ఉంది. పాపం ఒక రకంగా చెప్పాలంటే షీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో చైనా అధ్యక్షుడు ట్రంప్కి దాన్ని ఏమంటారు, ఆయన అధిష్టానం అధిరోహించాడు కదా ప్రెసిడెంట్గా, ఒక మంచి కానుకిచ్చిండనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పాపం సీరియస్గా అంతా కూడా ఈ దాన్ని ఏమంటారు ఇలీగల్ మైగ్రెంట్స్ని, తర్వాత మెగా మూమెంట్స్ని, తర్వాత వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి, అమెరికాని గొప్పగా చూసుకోవాలనేటువంటి బాగా కళ్ళకంటూ పాపం వచ్చాడు ట్రంప్. కానీ రావడంతో మన వాళ్ళు పెద్ద రాడు పెట్టారు. చైనా వాళ్ళు అయితే మాత్రం చాలా మస్తు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్. వాళ్ళ అమెరికన్ కంపెనీస్ని బాగా గ్రో చేసుకోవాలని, దానికి అవసరమైనటువంటి విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారవేత్త అందరూ కలిసి ఎలాన్ మస్క్ దగ్గర నుంచి వివేక్ రామస్వామి దగ్గర నుంచి అన్ని కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ట్రంప్ని యునానిమస్గా సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా చైనా వాళ్ళైతే ఇప్పుడు దానికి ఒక రకమైనటువంటి అడ్డం వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందన్నమాట. సో దీంట్లో నుంచి మనము ఏమి నేర్చుకోవాలి, భారతదేశం అసలు వీటిలో ఎక్కడుందని అనుకుంటే ఏం చెప్పాలి చెప్పండి. మన వాళ్ళందరూ కొంతమంది ఆనందంతో వీడియోస్ పెడుతున్నారు, అబ్బా నేను నెలకు 3,000 రూపాయలు ChatGPT కడుతున్నాను, 3,000 రూపాయలు నాకు మిగిలింది. తమ్ముళ్ళు మనం అది కదా ఆలోచించాల్సింది. 1990 వరకు అంటే ఒక 35 సంవత్సరాల క్రితము ఇండియన్ జీడిపి చైనా జీడిపి ఒకే దగ్గర ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మనము కేవలం ఆ డెవలప్ చేసిన టెక్నాలజీ ఈ డెవలప్ చేసిన టెక్నాలజీ వాడుకునేదానికి తప్ప మనం ఎప్పుడు డెవలప్ చేసేది చెప్పండి. మన విద్యావేత్తలు, JNTU వాళ్ళు, అదేవిధంగా AICT వాళ్ళు, UGC వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. నేను ఒక విషయం చెప్తాను మీకు. ప్రపంచం అంతా R&D మీద లక్షలాది కోట్లు ఖర్చు పెడుతూ ఉంటే మనకి కేవలం ఇచ్చేటువంటి ఫండ్స్లో కూడా 75% కట్స్ చేస్తూ UGC గ్రాంట్స్ కమిషన్ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. సిగ్గుచేటైనటువంటి నిర్ణయం ఇది. మన జరిగే పరిశోధనే, మన దగ్గర రూపాయి పరిశోధన జరిగితే చైనాలో 100 రూపాయల పరిశోధన జరుగుతుంది. ఆ ఇచ్చేటువంటి రూపాయలు కూడా పావలా పెట్టేసి 75 పైసలు కట్ చేసి పడేసిండ్రు. ఇంకా రీసెర్చ్ అనే మాటకే తావలేదు. మన దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థులు, కంప్యూటేషనల్ పవరు, బ్రెయిన్ కొంచెం బాగా యాక్టివ్గా పనిచేసినటువంటి పిల్లలందరినీ కూడా IITస్లో తీసుకుంటున్నారు. IIT నుంచి వాళ్ళు సీదా అమెరికా పయనమైపోతూ ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కుక్కిన పెయిన్ లాగా సైలెంట్ అన్నట్టు. అన్ని అడ్వాన్సెస్ వాళ్ళు చేసుకుంటా ఉంటే ఒక $120 బిలియన్ వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ వాడుకోవడానికి తప్ప భారతదేశం అనేది మనం ఒకటి గర్వించదగ్గ విషయం ఎప్పుడుగా చెప్తూ ఉండేవారు. మన CEOs ఎవరైతే ఉన్నారో సుందర్ పిచాయ్ కానీ, అదేవిధంగా ఎవరైతే మన వీళ్ళందరూ ఉన్నారో గొప్ప గొప్ప కంపెనీస్కి CEOsగా ఉన్నారో వాళ్ళని చూసి మనం ఆనందపడటం తప్ప భారతీయులుగా ఏమీ సాధించలేకపోతున్నందుకు. ఎందుకంటే నాలెడ్జ్ పరంగా మనం చైనీస్ కన్నా ఏం తక్కువ కాదు. మన పాలసీస్లో ప్రాబ్లం ఉంది, మన రాజకీయ నాయకుల్లో ప్రాబ్లం ఉంది, మనం ఆలోచించే విధానంలో ప్రాబ్లం ఉంది. తల్లిదండ్రులారా, విద్యావేత్తలారా, కాలేజ్ చైర్మన్స్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి పాలసీ మేకర్స్, మీరందరూ కూడా దీని మీద ఆలోచించాలి, సీరియస్గా ఆలోచించాలి. లేకపోతే ఇంత పెద్ద ప్రజానీకం కలిగినటువంటి భారతదేశము మనము ఆహార సమృద్ధి సాధించాం. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా స్వామినాథన్ కమిటీ వేసి స్వామినాథన్ ఒక గ్రీన్ రెవల్యూషన్ చేసి ఆహార సమృద్ధి సాధించాం. కానీ టెక్నాలజీలో కానీ, పవర్ సెక్టార్లో కానీ, స్పేస్లో కానీ, లేకపోతే మిలిటరీ పవర్గా కానీ మనం అభివృద్ధి సాధించడంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం. మన పక్కనున్నటువంటి చైనా ఎటువంటి పాలసీస్ అనుసరిస్తుంది, మనం అమెరికాని అనుసరిస్తూ వస్తాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బందులు పడిపోయారు కాబట్టి మన పాలసీ మేకర్స్ అందరూ కూడా మరొకసారి రీథింక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదైతే మాత్రం చాలా గడ్డుకోలం అని చెప్పాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నాను, ఏ రేస్ని తట్టుకొని ఇప్పుడు దాకా ఒకటే రేస్లో ఉండింది. ఏదో అది కొంతవరకు మన మిత్రుడి చేతిలో ఉండింది. పూర్తి మిత్రుడు కాకపోయినా సగం మిత్రుడు మనకు అమెరికా వాడు. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ మనకు పూర్తి శత్రువు అయినటువంటి చైనా వాడి చేతిలో పడింది. మనం ఏం చేయాలి? ఇప్పుడు దాన్నే నమ్ముకున్నాం, సాఫ్ట్వేరే ప్రపంచం అనుకుంటున్నాం. CSE చదవకపోతే ఇజ్జత్కి సవాల్ అనుకుంటున్నాం. CSEకి డొనేషన్ ఛార్జ్ చేయకపోతే నా కాలేజీ పనికిమాలిన కాలేజీ అనుకుంటారు మన చైర్మన్స్. ఇప్పుడు ఏం చేస్తారు? డొనేషన్ దండుకుంటారా?
లేకపోతే ఆలోచనలు మైండ్ సెట్ మార్చి పాలసీస్ మార్చి ప్రజల్ని నిరుద్యోగులు కావడానికి కాకుండా వాళ్ళకి ఏదైనా పనికొచ్చే విషయం. రేవంత్ రెడ్డి గారు ఏఐ సిటీ అని చెప్పేసి 4th సిటీ అని చెప్పేసి మనకి ఎన్నో రకాలైనటువంటి హామీలు రాజకీయపరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఏ రేస్లో మనమైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో వెనకబడిపోయినట్టు అనుకోవాలి. ఎందుకంటే మన సిలబస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కదాన్ని మనం రీథింక్ చేసుకోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. ఉపాధి అవకాశాలు విషయంలో చాలా ఇబ్బంది, అదేవిధంగా మన మిత్రుడికి వచ్చినటువంటి ఇబ్బంది, వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. కాబట్టి స్ట్రైట్ అవే అది మన అమెరికాలో చేస్తున్నటువంటి సోదరుల యొక్క ఉద్యోగాల మీద పడుతుంది. మన ఇండియాకు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ రూపంలో మనకి ఎక్కడి నుంచి మనకి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే జరుగుతున్నాయో, మన జీడిపిలో 16% 20%గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే నడుస్తున్నాయో, వీటి యొక్క ప్రధానమైనటువంటి క్లయింట్స్ అయినటువంటి అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ షేర్స్ అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అవైలబిలిటీ తగ్గిపోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ తగ్గుతాయి. మనకు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ తగ్గినప్పుడు మన యొక్క ఎంప్లాయబిలిటీ తగ్గుతుంది. తద్వారా ఇంజనీరింగ్ని, అదే పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నమ్ముకున్నటువంటి మన తెలుగు వాళ్ళ పరిస్థితి కూడా దీని మీద బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని తప్పించుకునేటువంటి క్రమంలో మీరు నిపుణులైనటువంటి కౌన్సిలర్స్, అది నేను కావచ్చు లేకపోతే నాలాంటి ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు, మేమేమి 100% న్యాయం చేస్తామని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ మీరు తప్పించుకునేటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో కొన్నైనా మేము ఎక్స్ప్లోర్ చేసేటువంటి అవకాశం మాకుంది. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇటువంటి విషయాలను ఎక్స్ప్లోర్ చేస్తూ మా యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటాం. కాబట్టి సో మీకు మ్యాక్సిమం వీ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ గ్రిమ్ సిచ్యువేషన్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ యువర్ అకాడమిక్ కెరియర్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కెరియర్, అదేవిధంగా మీ లైఫ్లో కూడా. కాబట్టి కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోండి. మీకు మాకు చేతనైనంత చేయగలిగినంత మీరు వీటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలను మేము తెలియజేస్తాము. కొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు, దీంట్లో పాజిటివ్ కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఆ $200 ఏదైతే మనం పెడుతున్నామో అది లేకుండా టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఏపీఐస్ ఉపయోగించి మనకు అవసరమైనటువంటి, ఎందుకంటే కంప్యూటేషనల్ పవర్ కూడా పెద్ద ల్యాప్టాప్స్ కానీ లేకపోతే పెద్ద ఎన్విడియా చిప్స్ కూడా అవసరం లేదు. కాబట్టి మీ లోకల్ సిస్టమ్స్లో కూడా మీకు అవసరమైనటువంటి ఏపీఐ ఉపయోగించి మీరు కస్టమైజ్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. దట్స్ ఏ గుడ్ థింగ్. కానీ దీని వెనక చాలా గ్రిమ్స్ కూడా, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన స్టూడెంట్ బేస్డ్ ఛానల్, మనం చూసేటువంటి పేరెంట్స్ అందరూ కూడా విద్యావేత్తలు, పేరెంట్స్, తల్లిదండ్రులు, పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక వేకప్ కాల్ కింద తీసుకోండి. దీనికి అవసరమైనటువంటి కెరియర్ కౌన్సిలింగ్ జనరల్గా మేము ఏ కోర్స్ సెలెక్షన్ చేసుకోవటంలో మేము ఇస్తాం. 10,000 రూపీస్ మేము ఛార్జ్ చేసి మీకు ఏఐ ప్రూఫ్ కెరియర్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా ఇండియా వ్యాప్తంగా ఎటువంటి కెరియర్స్ ఉన్నాయి, ఎటువంటి కెరియర్ తీసుకుంటే మీ పిల్లవాడు ఈ ఏఐ యొక్క సునామీలో కొట్టుకుపోకుండా తట్టుకొని ఉండగలడు అనే విషయంలో తప్పనిసరిగా మేము కెరియర్ గైడెన్స్ ఇస్తాము. అపాయింట్మెంట్స్ కోసం 9133311450 కాల్ చేయండి. సో ఇలాంటి మోర్ టెక్నాలజికల్ రిలేటెడ్ కానీ, కెరియర్ ఇన్సైట్ రిలేటెడ్ కానీ నేను వీడియోస్ కంటిన్యూస్గా చేస్తుంటాను. కాబట్టి మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఏ యొక్క ఇంపాక్ట్ వీళ్ళిద్దరి మధ్యలో మన భవిష్యత్తు ఏంది, మన పరిస్థితి ఏంది అన్న విషయంలో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.